మీకొక విషయం తెలుసా? మీ లైఫ్‌ని, మీ భవిష్యత్తుని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీరు గనక ఒక సీక్రెట్ తెలుసుకొని, దానిని గనక సక్సెస్‌ఫుల్‌గా ఫాలో అవ్వగలిగారు అంటే, మీ లైఫ్‌ని మీకు చేతిలోకి తీసుకొని, మీ భవిష్యత్తుని మీరే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ సింపుల్ టెక్నిక్ ఏంటి? దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి? మీ భవిష్యత్తుని, మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి మీకు నచ్చినట్టు అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మనీ మంత్ర గురించి నేర్చుకోవాలని ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్ కాల్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. మన లైఫ్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవాలి అంటే నేను చెప్పబోయిన ప్రిన్సిపల్ని సింపుల్గా నేను 10-90 ప్రిన్సిపల్ అని అంటాను. అసలు ఈ 10-90 ప్రిన్సిపల్ అంటే ఏమిటి? మన లైఫ్లో జరిగే 10% ఏదైతే విషయాలు ఉంటాయో అవి నిజంగా మన చేతిలో ఏవి ఉండవు. అంటే మన లైఫ్లో జరిగే ఏదైనా సరే ఒక 10% అనేది అసలు మన కంట్రోల్లో ఉండదన్నమాట. ఈ 10% థింగ్ని మన చేతిలో ఉండదు, మనం అస్సలు కంట్రోల్ చేయలేము. అసలు ఎలా అవుతుంది అనే దాని మీద మనకి ఎటువంటి కంట్రోల్ ఉండదన్నమాట. కానీ 90% అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అసలు ఈ 10% ఏమిటి, ఈ 90% ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి, ఇది చాలా మీకు హెల్ప్ అవుతుంది. చూడండి, మీరు ఒక ట్రావెల్ చేస్తున్నారు కారులో. కారు వెళ్తూ టైర్ అనేది పంక్చర్ అయ్యింది. అది మీ కంట్రోల్లో ఉంటుందా? లేదు కదా. అలాగే మీ ఇంట్లో పనమ్మాయి ఒక టైంకి రావాలి, బట్ చాలా లేట్గా వచ్చింది. అది మీ కంట్రోల్లో ఉంటుందా? అది కూడా మీ కంట్రోల్లో ఉండదు. మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కానీ బయట విపరీతమైన వర్షం పడుతుంది. అది కూడా మీ కంట్రోల్లో ఉండదు. కారు టైర్ పంక్చర్ అయ్యింది, ఇంటికి రావాల్సిన పనమ్మాయి లేటుగా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా విపరీతమైన వర్షం పడుతుంది. ఇవన్నీ కూడా మన కంట్రోల్లో లేనివి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏవైతే ఒక 10% విషయాలు జరుగుతూ ఉంటాయో మన లైఫ్లో, అవనేవి మన చేతుల్లో ఏమీ ఉండవు, మన కంట్రోల్లో ఉండవు అని ఇప్పుడు నేను చెప్పాను. ఈ 10% అనేది మన కంట్రోల్లో లేకుండా జరిగిన దానిని రిమైనింగ్ 90% అనేది మనం దానిపైన ఎలా రియాక్ట్ అవుతున్నాము అనే విషయం మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏం చెప్తుంది అంటే, మన లైఫ్లో జరిగే విషయాలపైన మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుంటే, మన మైండ్ని మనం అదుపులో పెట్టుకుంటే, మన ఆలోచనలు అదుపులో పెట్టుకుంటే గనక మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్గా పనిచేసి మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెబుతుంది. మనం అనుకున్న రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, మన ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉన్నప్పుడు. మన ఎమోషన్స్ ఎక్కడెక్కడ బ్యాలెన్స్ తప్పుతాయో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మీరు మార్నింగ్ రెడీ అయ్యారు, ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఒక కాఫీ తాగి ఇంకా వెళ్దామని చెప్పేసి సోఫాలో కూర్చున్నారు. అంతా రెడీగా ఉన్నారు, ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాఫీ తాగేస్తే వెళ్ళడమే. ఈ లోపల మీ పాప చిన్న పాప అన్ఎక్స్పెక్టెడ్గా మీ మీదకి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? కాఫీ అనేది మీ డ్రెస్ పైన ఒలిగిపోతుంది, లేదా కిందన పడిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఎమోషన్స్ ఎలాగుంటాయి, మీ ఫీలింగ్స్ ఎలాగుంటాయి? ఇమ్మీడియట్గా మీ డాటర్ని, మీ అమ్మాయిని విపరీతంగా తిడతారు. సడన్గా మీ ఎమోషన్స్ అనేవి చాలా చాలా మారిపోతుంటాయి. అప్పుడే మీ వైఫ్ వస్తుంది, మీ వైఫ్ను కూడా తిడతారు. నువ్వు చూసుకోవా, పాపను అలా వదిలేస్తావా అన్నట్టు ఆటోమేటిక్గా ఏంటంటే ఇంట్లో చిన్న అట్మాస్ఫియర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంక మీ ఆఫీస్కి లేట్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా షర్ట్ చేంజ్ చేసుకుంటారు, ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మీ పాప ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు షర్ట్ చేంజ్ చేసుకున్నారు,
మీరు ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీ పాప ఏడుస్తుంది, ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అవుతుంది, మీరు సడన్గా అర్జెంటుగా వెళ్ళాల్సిన ఆఫీస్కి చిన్న డిస్టర్బెన్స్తో స్టార్ట్ అవుతారు, డిస్టర్బెన్స్ తోటే ఆఫీస్కి వెళ్తారు. మీరు ఈ డిస్టర్బెన్స్ తోటే ఆఫీస్కి వెళ్తారు. ఈ బైక్ పైన వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో రావడం, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం, ఇలా అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ జరగడం, మళ్ళీ ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్ళడం, ఇక్కడ కూడా ఆఫీస్లో కూడా ఆ రోజంతా కూడా ఏవో డిస్టర్బెన్సెస్. అంటే మీ లైఫ్లో మార్నింగ్ మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక, ఏదో మీ పాప చేసిన చిన్న మిస్టేక్ వల్ల జరిగే చిన్న ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అక్కడ స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్ అట్లాగా మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు దారిలో కంటిన్యూ అయ్యింది, ఆఫీస్కి వచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యింది, మీరు చేస్తున్న పని మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని ఎమోషన్స్ అనేవి ఏవైతే 90% అనేది మన చేతుల్లో ఉంటుందో, అందులో ఒక ఎగ్జాంపులే ఇప్పుడు నేను చెప్పిన ఆ పాప మీ మీద పడడం, ఆ ఫాదర్ మీద పడడం, ఆ ఫాదర్ యొక్క ఫీలింగ్స్ అనేవి, ఎమోషన్స్ అనేవి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం. అప్పుడే గనక ఆ ఫాదర్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, పాప ఏమీ కావాలని చెయ్యదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది కదా, జరిగింది ఇంట్లోనే కదా జరిగింది, జస్ట్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని కనుక సింపుల్గా హ్యాండిల్ చేయగలిగితే, ఆ రోజు జరగాల్సిన ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరే దగ్గర నుంచి మధ్యలో ట్రాఫిక్ విషయం అవ్వచ్చు, సిగ్నల్స్ విషయం అవ్వచ్చు, ఆఫీస్లో చేయాల్సిన పని విషయం అవ్వచ్చు, ఆఫీస్లో స్టాఫ్తో ఎలాగెలా బిహేవ్ చేసాం, ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఎంతవరకు క్యారీ చేసుకున్నాం ఆ రోజు అనేవి కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. వీటినన్నిటినీ మనం మన లైఫ్లో కొన్ని ఎమోషన్స్ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన రోజు, మన లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైతే నేను ఎగ్జాంపుల్గా చెప్పానో, మీరు కాఫీ తాగుతున్నప్పుడు పాప సడన్గా మీ మీద పడినప్పుడు మీరు చూపించిన ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అనేవి, అలాంటి ఎగ్జాంపుల్ చెప్పానో, అలాంటి ఎగ్జాంపుల్స్ అనేది మీ లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడే మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం ద్వారా మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ పైనే మన జీవితం, మన రోజు అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన ఎమోషన్స్ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటూ, దానిని ఒక అదుపులో పెట్టుకుంటూ, మన ఆలోచనలు మార్చుకుంటూ మన జీవితాన్ని మార్చుకునే అవకాశం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి 10% ఏదైతే మన లైఫ్లో జరుగుతున్న విషయాలు ఉన్నాయో అవి మన చేతుల్లో లేకుండానే జరిగిపోతాయి. కానీ 90% అనేది వాటిని మనం ఎలా హ్యాండిల్ చేసాము, ఆ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అయ్యాము అనేది మీ చేతుల్లోనే ఉంటుంది, మీ ఆలోచనలోనే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఆఫీస్కి వెళ్ళాలి, మీ మట్టుకు మీరు రెడీ అయిపోయారు, మీ వైఫ్ క్యారేజ్ కట్టాలి, క్యారేజ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ పవర్ పోయింది, ఆమె మిక్సీ పెట్టలేదు, లేదా కుక్కర్ రైస్ ఉడకలేదు, సంథింగ్. ఆమె ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇలా జరిగింది, ఈరోజు బాక్స్ కట్టలేదు అని చెప్పింది. అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఇంపార్టెంట్. కరెంటు పోవడం మీ చేతుల్లో లేదు కాబట్టి ఆ తర్వాత మీరు ఎలా హ్యాండిల్ చేశారు. రెగ్యులర్గా కట్టే మీ వైఫ్, బాక్స్ కట్టే మీ వైఫ్ ఆ రోజు కట్టలేదు అంటే మీరు ఆమె పైన అరుస్తున్నారా, ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని పంపిస్తున్నారు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు మీరు మీ వైఫ్ మీద విపరీతంగా అరిచేసి, మీరు ఆటోమేటిక్గా మీరు చూపించే నెగిటివ్ ఎమోషన్స్, ఈ అరుపులు అనేవి ఏమున్నాయో ఆ సెకండ్తో ఆ రోజు అంతని మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటున్నట్లు లెక్క, మీ ఫ్యామిలీని మిమ్మల్ని ఆ రోజు డిస్టర్బ్ చేస్తున్నట్లు లెక్క. అలా కాకుండా ఓకే అయ్యింది, ఈ రోజుకి నేను క్యాంటీన్లో తినేస్తానులే, బయట తినేస్తానులే, ఒక్కరోజే కదా అని మీరు చెప్పారనుకోండి, అలా హ్యాండిల్ చేశారనుకోండి, మీరు ఎంత సింపుల్గా మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారో అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి
మీ లైఫ్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు తీసుకున్న ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ ఆలోచనలపైన ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఆలోచించండి. కరెక్ట్ విషయాలపైనే ఫోకస్ చేయండి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ ఆలోచనని కంట్రోల్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.